బీఫ్ బీఫ్ అన్న మాట వినంగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది ముస్లిమ్స్. కానీ మన ఇండియాలో బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే టాప్ 6 కంపెనీస్ లో 4 ఓనర్స్ హిందూస్ అని మీకు తెలుసా? మన ఇండియాలో ఆవుని చాలా పవిత్రంగా భావిస్తాం, ఇంకా పూజలు కూడా చేస్తాం. కానీ మనందరినీ షాక్ చేసే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియా వరల్డ్ లోనే లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్స్ లో ఒకటి. గవర్నమెంట్ డేటా ప్రకారం ఇండియా ప్రతి సంవత్సరం దాదాపు 1.2 నుండి 1.3 మిలియన్ టన్స్ బీఫ్ మీట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ దాని వాల్యూ ఆల్మోస్ట్ $4 బిలియన్ ఉంటుంది. మన ఇండియాలో 4,000కు పైగా రిజిస్టర్డ్ స్లాటర్ హౌసెస్ ఉంటే 25,000కు పైగా అన్రిజిస్టర్డ్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి. అండ్ వాటిలో అతిపెద్ద స్లాటర్ హౌస్ మన హైదరాబాద్ లోని రుద్రారంలో ఉంది. అదే అల్ కబీర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ దాని ఓనర్ పేరు మిస్టర్ సతీష్ అండ్ మిస్టర్ అతుల్ సబర్వాల్. ఇలా టాప్ ఎక్స్పోర్టర్ కంపెనీస్ అయిన అరేబియన్ ఎక్స్పోర్ట్స్, ఎంకేఆర్ ఫ్రోజన్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్, ఇంకా పిఎంఎల్ ఇండస్ట్రీస్ యొక్క ఓనర్స్ కూడా హిందూసే. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ పైన క్వశ్చన్ రేస్ చేస్తే వీళ్ళకంటే ముందు గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేసేది బఫెలో మీట్ అని, కౌ మీట్ కాదు అని చెప్తుంది. అండ్ పబ్లిక్ కి కన్ఫ్యూజన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ చెత్త గవర్నమెంట్ ఒకవైపు కౌ ప్రొడక్షన్ పాలిటిక్స్ చేస్తూనే మరోవైపు $1 బిలియన్ మీట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఈ కంపెనీస్ ని క్వశ్చన్ చేసినా ఆ కేస్ ముస్లిమ్స్ వైపుకు డైవర్ట్ అయిపోతుంది. సో పబ్లిక్ కి నేను చెప్పేది ఒకటే, బీఫ్ అనగానే ఎమోషన్స్ తో కాకుండా లాజిక్ తో థింక్ చేయండి. రియాలిటీ అర్థం చేసుకోకుండా పొలిటికల్ ట్రాప్స్ లో పడకండి. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి?